ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014వ సంవత్సరం విడిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే రెండు రాష్ట్రాలు విడిపోయిన సమయంలో అనేక ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు అవుతున్నా విభజనలో భాగంగా చేసుకున్న అనేక ఒప్పందాలు అలాగే పెండింగ్ లో ఉండిపోయాయి. ఇది ఎలా ఉంటే 2023వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2024వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలకు వచ్చాయి. దీంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా కొనసాగారు. అలాగే వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం కూడా ఉంది. దీంతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరిద్దరే ముఖ్యమంత్రులుగా ఉండటంతో చాలా సమస్యలు తీరుతాయని చాలా మంది భావించారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే విభజన హామీలకు సంబంధించి కూర్చొని మాట్లాడుకుందాం అని చంద్రబాబు ఒక లేఖను రేవంత్ రెడ్డికి రాయిగా ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో వీరిద్దరూ కలిశారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కొన్ని భవనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వండి అని కోరారు. ఒకదానికి రేవంత్ మీరు దరఖాస్తు పెట్టుకోండి, ఆలోచిస్తాం, కాకపోతే మా ఇష్టానికి మేము ఇవ్వడం కుదరదు అని చెప్పాడు. ఒకవేళ రేవంత్ కనుక చంద్రబాబుకు భవనాలను ఇచ్చినట్లయితే పెద్ద స్థాయిలో ఆయన ఇరుక్కునే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు చంద్రబాబుతో కుమ్మక్కై రాష్ట్రాన్ని రేవంత్ దోచిపెడుతున్నాడని వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. అందుకే ఆయన చంద్రబాబు కోరికలను పక్కన పెట్టడమే బెటర్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.